ప్రత్యేకమైన పాట పాడి వినిపించిన జకరియా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. 7వ మాటకు గాను చివరి మాటకు గాను దేవుని యొక్క వాక్యాన్ని శ్రీమతి సుజాత సాంసన్ గారు దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించాల్సి మనవి చేస్తున్నాం. ప్రార్థన శ్రీమతి సమాధానం గారు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తుంటాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచాను. చదవబడిన వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు తండ్రి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఉదయ కాలం నుండి ప్రభా ఇంతవరకు నా ప్రభా మీ బిడ్డను నిలబెట్టుకొని ప్రభా తండ్రి మా నిమిత్తమై ప్రభా నీ శిలువ మీద కూడా ప్రభా నా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా మేము ఏ విధంగా జీవించాలో ప్రభా ఒక్కొక్కరు నిలబెట్టుకుని తండ్రి మాతో మాట్లాడినావు తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వీళ్ళందరినీ దీవించి ఆస్వాదించి ప్రభా. ఇదిగో నాయన తండ్రి 7వ మాట తండ్రి మా దైవజనులు మాట్లాడబోచుండగా ప్రభా మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి ప్రభా. మీరే బిడలో ఉండి మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక 10 నిమిషాలే ఉంది నాకు. ఏది ఏమైనా 7వ మాట సమాప్తం చేయాలి మొత్తం కదా. ఎంత సమయమైనా వెయిట్ చేయాల్సింది మనవి చేస్తున్నాం. మొదటి మాట నుంచి 6వ మాట వరకు చాలా చక్కగా మాట్లాడిన అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. దేవుడిలో దీవించి ఆశీర్వదించింది గాక. కాంగ్రిగేషన్ కూడా చక్కగా కూర్చున్నారు. పైన కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది కానీ చాలా చక్కగా కూర్చున్నారు. అది చిన్న బిడ్డల యొక్క తత్వం, మనం ఏం చేయలేం. ఏది ఏమైనా 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, యేసు ప్రభు ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చాడు. ఊరికినే రాలేదు ఆయన, ఒక ఉద్దేశంతో వచ్చాడు. ఈ మానవాళ్ళంతటి కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చి ఆ పనిని సమాప్తము చేశాడు. చూడండి, మనం కొన్ని పనులు చెప్తాం, సగం నుంచి వదిలేసిపోతారు, అవునా కాదా? కొందరికి కొన్ని పనులు చెప్తాం, సగం నుంచి వదిలేసి వెళ్ళిపోతారు. ప్రభు అట్లా చేయలేదు. తన పనిని సమాప్తం చేసి తద్వారా మనందరికీ రక్షణ దొరికించింది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఎవరైనా చివరి గడియలలో, ప్రాణాపాయ స్థితిలో చివరి గడియలలో ఉన్నప్పుడు చివరిగా ఏం మాట్లాడతారని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తాం, అవునా కదా? ఎందుకరకు అబ్జర్వ్ చేస్తాం? ఏం చెప్తాడు, ఎక్కడేమున్నదని చెప్తాడు, దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం, అవునా? ఎవరికైనా అప్పులు ఇచ్చిండేమో, లేకపోతే ఇంకెక్కడ నన్ను ఉన్నాయేమో, దీని కొరకు ఎదురు చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు చివరి మాట చూడండి, చాలా ప్రత్యేకమైనటువంటి మాట ఇది. ఈ మాట సమర్పణతో కూడినటువంటి మాట.
నిజంగా ఆయన ఆ యొక్క విజయానికి సాదృశ్యమైనటువంటి మాట ఇది. క్రీస్తునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, శరీరాన్ని సైనికులకు అప్పచెప్పాడు, ఆత్మను దేవునికి అప్పచెప్పాడు. ఏమంటున్నాడు చూడండి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచూ ఉన్నాను. నిజంగా దేవుడు నిజంగా ఆ యొక్క తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధాన్ని అక్కడ కనుపరుస్తూ ఉన్నాడు. తనకు ఆ యొక్క తండ్రితో ఉన్నటువంటి సంబంధం రోమీలకు రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము చూడండి, చాలా చక్కని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనములో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను. అంటే ఏంటి దత్తం అంటే? ఎవరో మనకి ఇచ్చారన్నమాట. ఎవరిచ్చారని? ఆత్మ దేవుడిచ్చారు. కొందరు దగ్గర అప్పు తీసుకుంటారు కదా, కానీ తిరిగి ఇచ్చే అనుభవం కొందరికి ఉండదు. నిజంగా అందుకే వాక్యంలో ఏంటంటే, మన్నైనది మునుపటి వలె మట్టికి ఆత్మ దేవుడు. కాబట్టి దేవునికే మనం ఏం చేయాలి? అది అప్పచెప్పాలి. ఎలా అప్పచెప్తాం? క్రీస్తునందు ప్రియ భక్తత, ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే మనము దేవునితో సంబంధం కలిగినటువంటి వారంగా ఉండాలి. దేవునితో సంబంధం, దేవునిలో గడిపేటటువంటి వారం. యేసు ప్రభు ప్రతి గడియ, ప్రతి సమయము, ప్రతి నిమిషం ఆయన వ్యర్థముగా చేయలేదు. సమయం దొరికినప్పుడల్లా సువార్తను ప్రకటిస్తున్నాడు. సమయం దొరికినప్పుడల్లా అనేకులను వారి వారి రోగములను స్వస్థపరుస్తున్నాడు. దేవుడి రాజ్యమును గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క వచ్చినటువంటి ఉద్దేశములను కలిగి ఉన్నాడు కదా. నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలియదా? కాబట్టి చివరికి కూడా మరి ఆయన మరి సహవాసం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సంబంధాన్ని కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయనతో మనము సహవాసం కలిగిన వారమై ఉండాలి. అందుకే ఆ యొక్క ఆత్మను తండ్రి యొక్క చేతుల్లో పెడుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. రెండవది ఏంటిదంటే, ఇది ప్రవచనం యొక్క నెరవేర్పు, ప్రాఫెసీ నెరవేరటం కదా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఆది కాండము ఆ యొక్క 3వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చదవండి. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, యేసు ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితము యేసు ప్రభు ఆ సిలువలో ప్రాణం పెట్టబోయే విషయం అక్కడ రాయబడి వచ్చినది. చూడండి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అపవాది ఏదేను తోటలో మోసం చేసి తినొద్దన్నటువంటి పండు తినడం ద్వారా మరణము మానవునికి ప్రాప్తించింది. ఈ మరణాన్ని కొట్టివేయడానికి వచ్చినటువంటి ప్రభువీన క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, కానీ నీ ఆత్మ యుగ యుగములు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అందుకే యోగు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు, ఇలాగ చర్మం చీకిపోయిన తర్వాత నా విమోచకుడు సజీవుడనియు నా మట్టుకు నేనే చూస్తాను, నా మట్టుకు నేనే చూస్తానంటున్నాడు. ఈ రోజున ఒక రోజున ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. మన ఆత్మ దేవునితో ఉండాలి. అని అంటే ప్రతినిత్యము ఆయనతో సహవాసం
సహవాసం కలిగి ఉండాలి. ప్రతినిత్యం ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఈ మాట ప్రభువు ఆ యొక్క వాక్యమును నెరవేర్చడానికి కూడా ఈ మాటను ఆయన మాట్లాడుతున్నట్టు చూస్తూ ఉంటూ ఉన్నాం. 31వ కీర్తనలో 5వ వచనంలో ఆ మాటను మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. 31వ కీర్తన 5వ వచనంలో ఆ మాట మనం గమనించినట్లయితే అక్కడ ఆ ప్రవచనమును నెరవేర్పు మాట ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రవచనం యొక్క నెరవేర్పు. క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఆ యొక్క 15వ వచనంలో మనం గమనించి 5వ వచనంలో మనం గమనించినట్లయితే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. విలువైన వస్త్రాలు ఎవరికంటే వాళ్ళకి వస్తువులు, విలువైన వస్తువులు ఇస్తామా? నీ శరీరము కంటే కూడా నీ ఆత్మ విలువైనటువంటి, అది దేవుని చేతిలో ఉంటేనే భద్రత. దేవునికి అప్పచెప్పాలంటూ ఉన్నాడు క్రీస్తునందు ప్రియ దేవుడు. అందుకే నా ఆత్మను నీ చేతికి అప్పగించుచూ ఉన్నాను. ప్రవచనం ఈ మాట. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒక మాట ఇక్కడ గమనించినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట కొందరు ఎట్లుంటారంటే ఊహించుకొని ప్రవచనాలు చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఇంకా పడతాం మనం. ఊరికైనా ఊహించుకొని చెప్తుంటారు, నీకు అది అవుతుంది, నీకు ఇది అవుతుంది. ఒక 1000 మందిలో కూర్చున్నారు అనుకోండి, ఫలానా వస్త్రం ధరించినాను, ఫలానా బాధలు ఉన్నావు, ఎవరో ఒకరు ఉంటారు. ఊహించుకొని చెప్పేది కాదు ఇది. దేవుని యొక్క ఆత్మ. చూడండి, క్రీస్తునందు దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఆ మాటలు, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు. కాబట్టి ఈ మాటలు మనము గమనించుకునే వారమై ఉంటూ ఉన్నాము. లేఖలలో ఏ ప్రవచనం కూడా పుట్టదు, కానీ మొదట గ్రహించుకునే వాళ్ళను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి నిజంగా ఆ చక్కని మాటలు మనము గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి 31వ కీర్తన 5వ వచనములో ఆయన ఆ రోజు ప్రవచించాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుతూ ఉన్నాను. ఊరికే మనసులో ఊహించింది ప్రవచనం కాదది. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే ఈ మాట చెప్పగలుగుతారు. ఆ మాట చెప్పాడు. ఆ రోజున ప్రభు చివరిగా 7వ మాటలో ఆ మాటను పలుకుతూ ఉంటూ ఉన్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుచూ. ప్రవచనం దేవుడిలా ఏదో ఊరికే పలికిన మాట కాదు ఇది. 1000 సంవత్సరాల క్రితం ఆ రోజునే ఆదికాండం 3:15లోనే ఆ యొక్క ప్రవచనము ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో తన రక్తము కార్చడము ద్వారా ఈ మానవాళంతటి కూడా తిరిగి ఆ 2వ మరణములో నుంచి ఆయన తప్పించినటువంటి దేవుడు అయించున్నాడు. ఆయన రాజ్యములకు ఆయన అర్హులుగా చేసినటువంటి దేవుడు అయించున్నాడు. ఆయన నీ ఆత్మ నశించకూడదు అని, నీ ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి అని దేవుడు తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు. యుగ యుగములు ఆయనతో, ఆయన రాజ్యములో ఉండాలి అని ఆ దేవుడు మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. శిలువ మరణం భయంకరమైనప్పటికీ మన కొరకు ఎందుకు మరణించారంటే ఆ 2వ మరణం మనం ఎవ్వరు కూడా పొందుకోకూడదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
విలువైనటువంటిది నీ ఆత్మ. ఎంత సమయాన్ని నీ యొక్క శరీరం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? నా శరీరం బాగుండాలన్నా, ఆర్మ్స్ బాగుండాలన్నా నేను నా యొక్క రకరకాలుగా చెప్తూ ఉంటాను. కానీ నీ ఆత్మ విషయం ఎప్పుడన్నా ఆలోచించావా? రేపు మరణిస్తే నీ ఆత్మ దేవుని యొక్క సన్నిధానంలో ఉంటుందా? నా ఉద్దేశం మీరు మంచి వస్త్రాలు వేసుకోవద్దని కాదు, మీ యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండొద్దని కాదు. నీ ఆత్మను గురించి మీరు ఎంత సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటున్నావు? ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఉందా ఈ రోజున? యోబు అంటాడు, నేను తప్పక నా విమోచకుడు నేను చూస్తాను. ఎందుకంటే దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు కనుక. ఆ యొక్క నమ్మకం నీకుండాలి. నేను దేవుడి రాజ్యంలో ఉంటాను అనేటటువంటి ఆ నమ్మకం ఈ రోజున నీవు నేను కలిగి ఉండాలి. లేకపోతే ఈ ఆరాధన అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మనం ఎవ్వరం కూడా ఈ భూమి మీద శాశ్వతం కాదు పిల్లారా. మనం ఎవరం శాశ్వతం కాదు. మన ఆత్మ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తండ్రి యొక్క చేతిలో ఉన్నటువంటి భద్రత ఎక్కడ కూడా లేదు. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే వెళ్ళాలి. నిత్యమైనటువంటి నరకం కాదు. ఆ యొక్క రాజ్యములో మనం ఉండాలి. క్రీస్తునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన చేతిలోనే భద్రత. యోహాను సువార్తలో అంటాడు, యోహాను సువార్తలో 10వ అధ్యాయము 28-29 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. John chapter 10 verse 28 and 29. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో మనము గమనించినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చదువుతాం. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటెన్నటికి నశింపు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క చేతుల్లో భద్రత ఉంది. ఆయన యొక్క చేతుల్లో మరి క్షేమం ఉంది. చూడండి ఆ మాటలు. మరి ఆ మాటలు పై వచనాల్లో గమనించినట్లయితే, అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనక మీరు నమ్మరు అంటూ ఉన్నాడు. నా గొర్రెలు నా యొక్క స్వరమును వినును. వాటిని ఆ మందలో తీసి ఎవరి సాధ్యము కాదు. నాకు దూరం చేయడం ఎవరి సాధ్యము కాదు. ఆయన యొక్క చేతుల్లో అంత భద్రత. నీవు నేను ఆయన హస్తాలకు మనం అప్పచెప్పుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు అంటాడు, నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. ఆయన ప్రాణం ఎవ్వరు తీయలేరు. ఆయననే పెట్టింది ప్రాణం. ఆయన ప్రాణం తీసిరంటే ఎవరు తీసిరని చెప్పగలరు? యూదులు తీసిరా, ఇంకెవరు తీసిరా అని చెప్పారు పొరపాటు. ప్రభు ఏమంటారు తెలుసా? నా ప్రాణం పెట్టడానికి తిరిగి ఆయన పెట్టాడు మన కొరకు. మనలను ప్రేమించి తన ప్రాణం పెట్టాడు మన కొరకు. ఆ యొక్క నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల ఏ విధంగా అయితే వధింపబడుతుందో ఆ విధంగా గొర్రెపిల్ల మన కొరకు వధింపబడి తన ప్రాణమును పెట్టాడు. ఆయన పెట్టాడు. ఆయన ఆ 10వ అధ్యాయంలో 17-18 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి వారు మరల 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. చూడండి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఎవడును నా ప్రాణము తీసుకొనుడు, నా అంతట నేనే పెడుతున్నాను. ఈ రోజున ఆ ప్రభు నిన్ను నన్ను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని విచ్చేయించినాడు. కాబట్టి ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆయన తన ప్రాణమును పెట్టాడు. తిరిగి తండ్రి యొద్ద తన ఆత్మను పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు
అధికారం గల అందుకే కదా ఆయన ఆ యొక్క 3 రోజులు ఆ యొక్క సమాధిలో ఉండి ఆ యొక్క 3వ రోజున ఆయన సజీవుడై లేచినటువంటిది. ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగ యుగములకు నేను సజీవుడను, నా ప్రాణం నేను పెట్టాను, తిరిగి తీసుకున్నాను. అవి పెట్టడానికి తిరిగి తీసుకొనడానికి నాకు ఏం గలదు? అధికారం గలదు. నా ప్రాణాన్ని ఎవరు తీయలేరు. నేనే పెట్టాను. నా ప్రజలను ప్రేమించి, నా బిడ్డలను ప్రేమించి, నా ప్రాణమును నేను పెట్టాను, తిరిగి తీసుకొనడానికి నాకు అధికారము గలదు అంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ శరీరం మట్టిలో కలిసిపోతూ మన ఆత్మ దేవుని యొక్క సన్నిధానంలో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము గుర్తెరిగిన వారమై ఉన్నాము. 4వ విషయం ఏంటిదంటే ఆ మరణ భయాన్ని ప్రభువు తీసేశాడు. మరణ భయాన్ని తీసేశాడు. అందుకే చాలా మంది అంటారు, మరణించిన ఈ లోకంలో నీవు కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తావు, యుగ యుగం నుండి రాజ్యంలోకి వెళ్ళిపోతామంటున్నాడు. నిజమే, అక్కడ ఆ మరణము లేని ఆ యొక్క రాజ్యములోకి, దుఃఖము ఆయాసము లేనటువంటి ఆ రాజ్యానికి మనలను అర్హులుగా చేసి ఉంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన ఆత్మ ఆయన యొద్దకు వెళ్ళాలి అనేటటువంటి ఆశ మనం కలిగి ఉండాలి. ప్రార్థన, వాక్యము, పరిశుద్ధమైనటువంటి జీవితము, ఈ విధంగా మనము సిద్ధపడేటటువంటి వారముగా ఉండాలి. మన ఆత్మలు దేవుని యొద్ద ఉండాలి. కాబట్టి ఆయన సన్నిధానంలో చేరాలి అనంటే మనమందరం కూడా ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఏదో ఆయన కొరకు వాక్యానుసారంగా పరిశుద్ధమైనటువంటి జీవితమును జీవిస్తూ ఒక రోజున మనము లెక్కప్పచెప్పే వారంలో ఉంటూ ఉన్నాం. కాబట్టి మన ఆత్మలు ఆయన యొద్ద ఉండే విధంగా మనము ఆయనతో సహవాసం కలిగినటువంటి వారంగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని ప్రభు మరి జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నారు. మరి ఆ యొక్క పౌలు ఒక మాట అంటాడు, నేను వెడలిపోయి అనేటటువంటి, అంటే ఆ రాజ్యంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. ఆ మాట నిజంగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, పౌలు మరణానికి ఎప్పుడు కూడా భయపడినట్టుగా కనబడడం లేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు, లాభం, ఆ రాజ్యంలో ఉండే భాగ్యం దొరుకుతుంది అనేటటువంటి ఆ యొక్క గొప్ప మాటలు మనం ఆయన ద్వారా వింటూ ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చివరికి మాటలు ఒకసారి చదువుకుందాం. 15వ అధ్యాయము 54వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చాలు చూడండి, ఈ యొక్క క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్గమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మిరింగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరెను. మరణపు ముళ్ళును విరిచినటువంటి దేవుడు ఆయన. 2వ మరణపు ముళ్ళు నీకు గుచ్చుకోకుండా ఆయన విరిచేశాడు. 2వ మరణం పొందడానికి వీల్లేదు. ఆయన మన కొరకు ఆ యొక్క సిలువలో ఆమె తుంచినది లేదా మరి ఆ యొక్క విరగొట్టినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాము. అందుకే అంటున్నాడు, ఓ మరణమా నీ యొక్క విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఏదైతే చేయలేదో ప్రభు తన ప్రాణమును పెట్టి పనినంతటిని కూడా సమాప్తం చేసి తిరిగి ఆ యొక్క ఆత్మను తండ్రి యొక్క సన్నిధానం కప్పు చెప్తూ ఉంటున్నాను. క్రీస్తునందు ప్రియదేవుడా, మరణపు ముళ్ళును విరిచాడు. నీవు 2వ మరణం పొందడానికి వీల్లేదు. అందుకే మనం అందరం ఈ రోజున ఆరాధిస్తున్నాం. ఆయన శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఉంటున్నాం. ఆయన కొరకు మనం బ్రతికి, ఆయన కొరకు మనం జీవించి,
ఒక రోజున ఆ యుగ యుగములు ఉండేటటువంటి ఆ రాజ్యములో నా ఆత్మ ఉంటుంది అనేటటువంటి బలముతో, నిరీక్షణతో, ఆ యొక్క నమ్మకంతో, విశ్వాసంతో ఆయన కొరకు మనము జీవించేటటువంటి ఆ కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అప్పగింతు తండ్రి నీకు ఆత్మననుచు, అప్పగింతు తండ్రి నీకు ఆత్మననుచు, గొప్ప యార్బా తమ్ము చేసి, గొప్ప యార్బా తమ్ము చేసి కూలిపోతివా, కూలిపోతివా, ఆత్మ ఆచరణ్య అవిమోచక. అందరము నిలబడదాం. 33 బెల్స్ తర్వాత ప్రార్థన, ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. 7 మాటలు మాట్లాడిన బిడ్డలను, వాక్యం చదివిన బిడ్డలను, ప్రార్థించిన బిడ్డలను, ప్రత్యేకమైన పాటలు పాడిన బిడ్డలందరినీ, ఆరాధించడానికి వచ్చినటువంటి సంఘం అంతటిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించినాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైనటువంటి మా పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడు, నమ్మకమైన దేవుడు వహించినావు. ఇదిగో నాయన, ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో మీ సన్నిధి నుంచి మీ మాటలు, మీరు మాట్లాడినటువంటి 7 మాటలను ధ్యానించే కృపనిచ్చారు. మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, మేము నీ కొరకు జీవించటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి నీ ప్రియ బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, అనేకులు ఆయా రీతులుగా స్పాన్సర్ చేసి ఉంటున్నారు. వారిని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మకమైన మా పరలోకపు తండ్రి, తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా నీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో కూడించమని, క్షేమము భద్రత మాకు అనుగ్రహించమని, చాలిన దేవుడిగా మీరుండమని, నీ కృపల భద్రపరచమని మా ప్రభువైన యేసు క్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం దయచి మా క్షమించిన ప్రకారం మనం క్షమించు, ఎందుకంటే రాజ్యం నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, కాంతి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనందరితోనూ, 7 మాటలు మాట్లాడిన బిడ్డలతోనూ, వాక్యం చదివిన బిడ్డలతోనూ, ప్రార్థించిన బిడ్డలతోనూ, ప్రత్యేకమైన పాటలు పాడిన బిడ్డలతోనూ, ఈ రోజు నుంచి ఈస్టర్ వరకు స్పాన్సర్ చేసిన బిడ్డలందరితోనూ, ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన బిడ్డలందరితోనూ సదా తోడైండునుగాక. ఆమేన్. సిలువలో బలి అయి నీ పవిత్ర రక్తమును
చెందినావు చీకటి నుండి వెలుగుకు మార్చినానా యేసయ్యా చీకటి నుండి వెలుగుకు మార్చినానా యేసయ్యా